మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడు తక్కువ చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వి హబ్ విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ మహిళా శక్తిని చాటి చెప్పారని గుర్తు చేశారు. ప్రతి ఆడబిడ్డకు ఓ ఐడి కార్డు ఇస్తామని, అందులో ఆరోగ్య వివరాలు ఉండేలా డేటాబేస్ రూపొందిస్తామని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లతోనే తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. ఈరోజు మీరు ఐడెంటిటీ కార్డు మహిళలకు ఇస్తున్నట్టున్నారు, కాకపోతే దాంట్లో డేటాబేస్ ఉన్నట్టు లేదు. అందుకే ఈరోజు నేను ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఆడబిడ్డకు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ నెంబర్, అది మరి సాంకేతికంగా ఎట్లా అభివృద్ధి చేస్తారో సంజయ్ గారు చూడాలి. ప్రతి ఆడబిడ్డకు ఒక ఐడి కార్డ్, ఆమె ఆర్థికపరమైన అంశాల నుంచి ఆరోగ్య సమస్యల వరకు వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంది, గతంలో వాళ్ళకి ఏ రకమైన పరీక్షలు వైద్య సహాయం అందించడానికి చేసిండ్రో ఒక్కసారి ఆ కార్డు ఇస్తే హాస్పిటల్కి వెళ్తే అంతకంటే ముందు ఏ రకమైన వైద్య సహాయం అందించిండ్రో వాళ్ళ వివరాలు అన్నిటిని కూడా అందులో పొందుపరిచే విధంగా వాళ్ళకు ఒక డేటాబేస్ తయారు చేయాలి. వాళ్ళ వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఉన్న నైపుణ్యం ఏంది, వ్యక్తులకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఆ రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను 1 కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని 1 కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ